హలో ఫ్రెండ్స్, ఈరోజు మోదకాలు ఎలా చేయాలో చూపిస్తాను. 2 కప్స్ బియ్యం పిండికి 2 కప్స్ వాటర్ కొంచెం వేడెక్కాక కొంచెం సాల్ట్. ఖచ్చితంగా ఏ స్వీట్ అయినా మేము కొంచెం పిండిలో సాల్ట్ వేస్తే బాగుంటుంది కాబట్టి సాల్ట్, 2-3 టేబుల్ స్పూన్ షుగర్, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి కొంచెం వాటర్ వేడెక్కాక ఇందాక మన 2 కప్స్ బియ్యం పిండి ఉంది కదండి, దీన్ని వాటర్లో వేసుకొని బాగా మిక్సీ చేసుకొని ఇలా మంచిగా కలుపుతూనే ఉండాలి. మీరు అలాగే వదిలేస్తే మళ్ళీ ఉండలు కడుతుంది. అట్లనే కాసేపు పైకి కిందికి కలుపుతూనే ఉండాలి. బియ్యం పిండి అనేది అడగంటకుండా ఉంటుంది, బాగుంటుంది. స్లిమ్లో పెట్టేసేయాలి మీరు స్టవ్ని. స్లిమ్లో పెట్టేసి ఇలా కలిపినాక క్యాప్ పెట్టి పక్కన పెట్టేసుకుని ఇప్పుడు బియ్యం పిండిలకి స్టఫింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. 2 కప్స్ కుడక పొడి, ఒక గిన్నె తీసుకొని నెయ్యి వేసుకొని కుడక పొడిని బాగా నెయ్యిలో వేయించాక దాంట్లోనే ఇందాక తురిమి పెట్టుకున్న 2 కప్పుల బెల్లాన్ని వేసి బెల్లం మెల్ట్ అయ్యే వరకు బాగా మిక్స్ చేస్తుండాలి. అడుగంటుతుంది. స్లిమ్లో పెట్టేసి దాన్ని ఇలా గ్లాస్తో చేయడం వల్ల బెల్లం అనేది మీద బెల్లం కూడా మిక్స్ అవుతుంది. తర్వాత మనం బియ్యం పిండి ఇందాక తీసి పక్కకు పెట్టాం కదండి, వేడిగా ఉంటుంది. చల్లటి వాటర్ ముట్టుకుంటూ ఇట్లా ఉండలక్క మంచిగా లేకుండా పిండి వేసుకున్నట్టుగా రౌండ్గా చేసి పక్కన పెట్టేసుకొని బాల్ చేసేసి మళ్ళీ తర్వాత ఇలాచి పొడి వేసుకొని కొంచెం నెయ్యిని వేయాలి. టేస్ట్ బాగుంటుంది. ఏ స్వీట్లో నెయ్యి ముఖ్యం కదండి. మళ్ళీ మేము వినాయకుడికి నైవేద్యం లెక్క చేసి పెడుతున్నాం. వినాయకుడికి ఇష్టమైన మోదకాలండి ఇవి. ఇందాక బియ్యం పిండి తీసుకున్నాం కదండి, దాన్ని చిన్నగా బాల్ లెక్క చేసుకోవాలి. ఏ సైజు కావాలంటే ఆ సైజు మన బియ్యం పిండిని చేతికి పెట్టుకొని ఇలా బచ్చాల పిండి పెట్టుకునే ముందు చేసుకునేలా చేసుకొని ఇందాక చేసి పెట్టుకున్న పూర్ణము అందులో పెట్టుకోవాలి. నేను చూపిస్తున్న విధానంగా చేయాలి. మోదకాలది మన ప్లాస్టిక్ది కూడా ఉంటుందండి, అచ్చుది. మీకు కావాలంటే అలా చేసుకోవచ్చు, లేదు మాకు చేతితో చేసుకోవచ్చు అనుకుంటే మీరు ఇలా చేసుకోవచ్చు. చిన్నగా కాట్లలకు నైఫ్తోని నేను కాట్లు పెట్టుకున్నానండి, దానివల్ల లుక్ బాగుంటుందండి. ఇప్పుడు వీటిని మనం ఆవిరికి ఇలా కాట్లు పెట్టుకున్న ఇవన్నీ నేను ఇడ్లీ పాత్ర ఉంటే అందులో మనం నేను ఒక పెద్ద గిన్నె తీసుకొని అందులో వాటర్ వేసుకుని అందులో చిన్న గిన్నెల వాటర్ పోసి ఇంకో గిన్నె పెట్టేసి ఆవిరికి పెట్టానండి. కొద్దిసేపు నేను ఆవిరికి నేను చేస్తాను కదండి మోదకాలు, వాటిని కూడా పెట్టానండి. పెట్టి ఆవిరికి ఒక 10 minutes ఉంచానండి. 10 to 5 minutes ఉంచి ఇట్లా తర్వాత 5 to 10 minutes పెడితే తీసి చూసానండి, చాలా బాగా అయినాయి. చాలా బాగుంటుంది. తొందరగా బాయిల్ అయ్యాయి. 5 minutesలో అయిపోయినాయి. వాటిని నేను ప్లేట్లోకి తీసుకున్నాను. అవి ఎలా వచ్చాయో మీకు చూపిస్తాను. నేను ఫస్ట్ టైం నా ఛానల్ చూసుకోవాలైతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నన్ను సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తే ఎన్నో చేసి చూపిస్తానండి. థ్యాంక్ యూ ఫర్ ఫాలోయింగ్. ఎలా ఉంది చూడాలి. నా స్వీట్ చాలా బాగా వచ్చింది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి.